ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము: కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. 126వ కీర్తన 5వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు మామూలుగా చేసినటువంటి ప్రార్థన కంటే కన్నీరు విడిచి చేసిన ప్రార్థనని దేవుడు త్వరగా వింటాడు, ఆలకిస్తాడు. మామూలు విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో నువ్వు ఎంతగానో మామూలుగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు అవి నెరవేరి ఉండొచ్చు, కానీ నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్నో మొండి సమస్యలు తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఆ మొండి సమస్యలు నీ దగ్గర నుంచి నువ్వు తీసివేసుకోవడానికి, ఆ మరణకరమైనటువంటి ఆ యొక్క వేదన నుంచి నువ్వు బయటపడటానికి కన్నీరు విడుస్తూ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ కన్నీటిని దేవుడు సంతోషగానముగా చేస్తాడు. సంతోషంగా మార్చి ఆ నీవు కారుస్తున్న కన్నీటికి ప్రతిగా నీ కన్నీటి కారుస్తున్నావు కదా, కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచివేసి దేవుడు ప్రతి ఒక్క దానికి నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ సమస్యలో నీకు విజయాన్ని చేకూరుస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఉదయకాలం అంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. మాకు మీరు ముందుగా నడిచి నాయన చేర్చిన ప్రతి ఒక్క పనిలో తోడైండండి, నడిపించండి. ఎంతమంది దినమున ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించి మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి తండ్రి. దేవా, మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. అదే విధముగా ఎంతమంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారో అటు గర్భాలను మీరు తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఉద్యోగాలను దయచేయండి దేవా. ఎంతమంది నాయన మరి ఈ దినమున ఉద్యోగాల కోసం తిరుగులాడుతూ ఉన్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో అటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి స్వామి. సహాయం చేయండి నాయన. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో అటువంటి వారి గర్భాలను మీరు తెరవండి దేవా. సహాయం చేయండి, ముట్టండి. సంతోష గానముతో వారు నాయన వారి పంటను కోసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ఎంతమంది దినమున తండ్రి పరీక్షలు రాయడానికి వెళ్తూ ఉన్నారో ఆ పరీక్షల్లో మంచి విజయాన్ని వారికి చేకూర్చండి నాయన. సహాయం చేయండి తండ్రి. నాయన ఈ దినమున ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో దేవా, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము స్వామి. యేసయ్యా, మీరే తండ్రి మా రక్షకుడు, మా సహాయకుడు. ప్రతి ఒక్క విషయంలో మాకు సహాయం చేయువాడు తండ్రి. మనుషులపైన మేము ఆధారపడడం లేదు, కానీ దేవా మీరే మాకు సహాయం చేయమని మీపైనే ఆధారపడి ఉన్నాము తండ్రి. మిమ్మల్ని నమ్ముకొని ఉంటుండగా దేవా మా యొక్క కోరికలను తండ్రి నాయన తండ్రి మీ యొద్ద పెడుతూ ఉన్నప్పుడు ఆ సమస్యలను మా దగ్గర నుంచి తీసివేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ఈ దినమున ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కృపలో భద్రపరిచి వాడుకోండి నాయన. ఎంతమంది దినమున అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మీ కాపుదల కింద భద్రం చేసి దేవా ఆ సమస్యల నుంచి విడుదల కలిగించవా నాయన. సహాయం చేయండి, మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. దేవా మీ కృపలో భద్రం చేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో తండ్రి వారి ప్రార్థన మీరు ఆలకించండి దేవా. మొరను వినమని వేడుకుంటున్నాము తండ్రి నాయన. కుటుంబాల్లో నెమ్మది లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను మీరు దయచేయండి స్వామి. ఎంతో మంది వ్యసనాలకు బానిసలైపోతూ ఉంటుండగా ఆ బానిసత్వం నుంచి మీరు విడుదల కలిగించండి. కుటుంబాలలో క్షేమాన్ని, సమృద్ధిని, ఆరోగ్యమును, ఐశ్వర్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల దీవెనలు ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.